ముస్లింలు గోమాతని కొనడం లేదు, ఎందుకంటే అక్కడ వాళ్ళు బ్యాన్ చేసిల్లు. ఇప్పుడు ముస్లింలు ఏం చేసిల్లు అంటే అసలు గోవులని కొనడమే ఆపేసిల్లు. అక్కడ ఉన్న కొంతమంది హిందువులు మీడియా ముంగడికి వచ్చి గోవులను నమ్మకపోతే మా ఇల్లు గడవది, మీరు గోమాతలను ఎందుకు తీసుకుంటలేరు అని చెప్పి ఒక్కొక్కటి ఈ రకంగా ఎత్తున్నాడు. ఇంకా వేరే వేరే స్టేట్స్ లలో అయితే అక్కడ ముస్లింలే గోమాతని నేషనల్ యానిమల్ గా డిక్లేర్ చేయమని ధర్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక వాళ్ళతో అయితే లేదు, ఎందుకంటే కొనేదాకా కొను అని వెంటబడేది కొంతమంది హిందువులే, కొన్న తర్వాత ఎందుకు కొంటావు ఎందుకు కోస్తావు అని చెప్పేది కూడా హిందువులే అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ లో అసలు ఆవులు తీసుకోవడమే బంద్ చేసిల్లు. సరే, ఇప్పుడు ఈ ఇండియాలో ఉన్న గోరక్ష చేసే వాళ్ళందరూ డైరెక్ట్ గోవులు అమ్మే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి కావాల్సిన పైసలు ఏదో గవర్నమెంట్ తోటి ఇప్పించి గోవులను తీసుకోపోయి గోశాల విడిచిపెట్టేస్తే ప్రాబ్లం సాల్వ్ కదా. వట్టి ఎందుకు లారీలు వెనకాల పోడు, ఎవరన్నా కాల్తే ఆ బుల్లెట్ తీసుకోవడం ఎందుకు? మన లీడర్లు తలుచుకుంటే చేయగలుగుతారు, మన పొలిటీషియన్లు తలుచుకుంటే చేయగలుగుతారు, కానీ ఎవరు చేస్తలేరంటే మనకి పంచాయతీ పెడదాం అనుకుంటున్నారు. వెస్ట్ బెంగాల్